విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో 60 ఏళ్ల మహిళ గుండెకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది. రాష్ట్రంలోనే తొలిసారిగా బ్యాట్మెన్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి ఎండీ డాక్టర్ కె గోపాలకృష్ణ తెలిపారు. 15 ఏళ్ల కిందట గుండెలో వాల్వ్ మార్పిడి చేయించుకున్న వృద్ధురాలికి పాత వాల్వ్ తీసి కొత్తది అమర్చినట్లు వైద్యులు చెప్పారు. ప్రత్యేక క్యాథెటర్ ఆధారిత ఎలక్ట్రో సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్ విజయవంతమై మహిళ కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. వాల్వ్ వలన ఈవిడికి తరచుగా హార్ట్ ఫెయిల్యూర్ వలన ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి ఆయాసపడి తరచుగా హాస్పిటల్లో చేరటం చాలా కష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో పూర్వకాలంలో ఏంటంటే మళ్లీ ఇంకోసారి ఆపరేషన్ చేసి ఆ వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ వేయటం, దానికి రిస్క్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఈవిడికి మన హాస్పిటల్లో తొడ నుంచి ఆ కవాటాన్ని మార్చేసే పద్ధతిని సజెస్ట్ చేసిన తర్వాత ఆ కవాటానికి ఎలక్ట్రో కాటరీ అంటే మనం కరెంట్ పెట్టి దాంట్లో ఒక కంత లాంటిది చేసి ఆ కంతని బెలూన్ ద్వారా పెద్ద చేసి ఆ కంతలోంచి కొత్త కవాటం అమర్చాం. పేషెంట్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ తో బాధపడుతూ చాలా సంవత్సరాల క్రితం హార్ట్ వాల్వ్ ఆపరేషన్ చేయించుకున్నారండి, మైట్రల్ వాల్వ్ ఆపరేషన్. ఆ కవాటం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని పనితీరు తగ్గిపోయి పూర్తిగా పనిచేయటం తగ్గిపోయింది. సో వీరికి మళ్ళీ మనం ఆపరేషన్ లేకుండా తేలికగా కవాటాన్ని మార్చడానికి ట్రాన్స్ క్యాథెటర్ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే పద్ధతి ద్వారా వారికి విజయవంతంగా ఈ ప్రొసీజర్ చేయటం జరిగింది. ఒకటేంటంటే వీరికి ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది, అంతకుముందు వాల్వ్ మార్చారు చాలా సంవత్సరాల క్రితం. సడన్గా ఏదన్నా ఏమికి ప్రాబ్లం వస్తే ఈ చెస్ట్ ఓపెన్ చేసి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ స్టీల్ వైర్లు అవన్నీ ఉంటాయి. చెస్ట్ ఓపెన్ చేయకుండానే హార్ట్ని మనం అరెస్ట్ చేసి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్లోకి తీసుకెళ్ళడానికి ఉండే పరికరం కూడా ఎక్మో కూడా మన హాస్పిటల్లో ఉంది. దానికి ఒక సర్జను, పర్ఫ్యూజనిస్టు, సర్జికల్ టీం మొత్తం కూడా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా ఉన్నప్పుడే దీన్ని చేశాం. దీనిలో ప్రత్యేకత డాక్టర్ గారు చెప్పినట్టు బ్యాట్మెన్ అనే మోడిఫికేషన్ అనేది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అనుకుంటా.